నమస్తే. యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. కానీ చాలామంది యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనకాడుతూ ఉంటారు. కానీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది యువ నాయకులు ఎన్నికల బరిలో నిలిచేందుకు మేము సిద్ధమంటూ ముందుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గంలో మనమున్నాం. హత్నూరు మండలం చింతల చెరువు గ్రామానికి సంబంధించి శివకుమార్ అనే ఒక యువ నాయకుడు ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను బరిలో నిలిచి నా గ్రామానికి ఏదన్నా చెయ్యాలన్న తపనతో తన్ను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ముందుకొచ్చాడు. వాస్తవానికి చెప్పాలంటే అతను ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఈ ఎన్నికల బరిలోకి, ఈ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. కానీ రోజు రోజుకి తన గ్రామ పరిస్థితిని చూసి ఖచ్చితంగా నేను సర్పంచ్ అవ్వాలన్న కోరికతో ఈరోజు అతను ముందుకొస్తూ ఉన్నాడు. శివకుమార్ దగ్గరికి మనం వచ్చాము. పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈ గ్రామంలో. అసలు ఆయన ఆలోచనలు ఏంటి, ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని అతను అనుకుంటూ ఉన్నాడు అనేది అన్న మాటలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అన్న, ముందుగా నమస్తే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇట్లాంటి యువ నాయకులు చాలా తక్కువగా కనిపిస్తారు గ్రామాల్లో. పోటీ చేయడం కోసం భయపడే యువకులు ఉంటారు, ముందుకు రానివాళ్ళు. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది. అసలు ఎందుకు వచ్చింది ఆలోచన, ఏంటి శివకుమార్ గారి బ్యాక్గ్రౌండ్? మా గ్రామం చింతల చెరువు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు శివకుమార్. మా నాన్న పేరు సామయ్య, మా అమ్మ దుర్గమ్మ. నాకు 2020లో మ్యారేజ్ అయింది. అయితే 2009లో నా 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత +2, దాని తర్వాత ఇంజనీరింగ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్లో ఉద్యోగం కోసం నేను ఎదుగుతున్నప్పుడు నాకు రిఫరెన్స్ అనేది ఏది లేదు. సో నాకు కాన్సెప్ట్ ఏంటి, నేను ఖచ్చితంగా నేనే నిలబడాలి. యాజ్ ఎ ఫైనాన్షియల్గా, యాజ్ ఎ ఇండిపెండెంట్గా, యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ వైజ్ నాకు ఖచ్చితంగా నేను జాబ్ తెచ్చుకోవాలి. అప్పుడు నాకు ఏ రిఫరెన్స్ లేదు. సో అక్కడి నుంచి నాకు పోటీ ఎట్లా ఉండే అంటే, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2015లో నా జాబ్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి ప్రతి స్టెప్ కూడా నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ నుంచి, మా విలేజ్ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నేను ఎక్కడున్నా సరే నా తరఫున రిఫరెన్స్ అనేది ఉండాలని అనుకున్నాను. సో అదే కాన్సెప్ట్లో నేను నా జాబ్ని ట్రై చేసుకుంటూ డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో జాబ్ చేసుకుంటూ వచ్చి ఖచ్చితంగా నా నియర్ బై విలేజ్కి నాకు జాబ్ రావాలనే కాన్సెప్ట్తో వచ్చినాక నా జాబ్ వచ్చింది ఎక్కడ, నాకు కరెక్ట్గా నియర్ బై విలేజ్లో వచ్చింది. దాన్ని వదులుకోకుండా ఆ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ కంపెనీకి నా వంతు, నాకున్న నాలెడ్జ్ వైజు నా వంతు ఎంత కష్టమైతే అంత కష్టం, ఖచ్చితంగా కష్టపడి కంపెనీ ఒక స్థాయికి తీసుకురావాలనే మెయిన్ కాన్సెప్ట్. ఆ కంపెనీ నిలబడితే నేను నిలబడితే నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్లో నా ఊరు వాళ్ళకి కూడా కొంచెం ఉపాధి కలుగుతుందని ఒక భావనతోని నా కంపెనీ ముందు తీసుకెళ్ళాలి, నేను ముందుకెళ్ళాలి, నాతో పాటు నా విలేజ్ వాళ్ళు కూడా ముందుకెళ్ళాలనే భావనతో. విలేజ్ వాళ్ళు ఎందుకు ముందుకెళ్ళాలనుకుంటున్నా అంటే, బ్యాక్గ్రౌండ్లో రిఫరెన్స్లో ఎవరు లేక చాలామంది ఉంటారు. అవకాశం రాని వాళ్ళు ఎట్లా ఎత్తుకుంటారంటే, అరే మా అన్న ఉన్నాడు, మా విలేజ్ పర్సన్ ఒక తెలిసిన అతను ఉన్నాడు, నాకు చిన్న ఉద్యోగం కావాలి అని అనుకుంటారు. వాళ్ళకి మనం నో చెప్పకూడదు. నువ్వు ఇట్లా ఉండాలి, పబ్లిక్లో నీకు రిప్రజెంట్ ఇట్లా రావాలి, నీకు రెస్పాన్సిబిలిటీ ఇట్లా ఉండాలి, ఫ్యామిలీ వైజ్ ఇట్లా ఉండాలి, నీ కెరీర్ వైజ్ ఇట్లా ఉండాలి అని చెప్పి దాని ద్వారా ఒక వర్క్ని నేర్పించి ముందుకు తీసుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్ ఉండే. సో అదేవిధంగా నా జీవనశైలి ఉండేది, ఇప్పటికి కూడా అదే ఉండి ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఇంకా కూడా నిలబెడతా. నాకు 32 సంవత్సరాలకి నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక 50 కుటుంబాలని బాగుండాలని కోరుకున్న ఆలోచన కలిగి వ్యక్తిని. ఆ 32 సంవత్సరాలకి నాకు 50 కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, ఈ పర్సన్ కూడా హ్యాపీగా ఉండాలని ఎంత పాజిబుల్ అయితే నాకు ఎంత వీలైతే అంత నేను ప్రోత్సహించిన. సో ఇందులో భాగంగా ఒక పాయింట్ ఏమంటే, ఇప్పుడు మా విలేజ్కి ఆప్షన్ వచ్చింది. ఎట్లా? సర్పంచ్ ఎలక్షన్స్ ఆప్షన్ వచ్చింది. దీంట్లో ఏదేమైనప్పటికీ యువత ముందుకు రావాలి అనే ఆప్షన్లో నేను ఖచ్చితంగా బరిలో ఉండాలి. మా ఊరి పెద్దలందరి సమక్షంలో, వాళ్ళ పర్మిషన్తో, వాళ్ళ సపోర్ట్తో ఖచ్చితంగా నాలాంటి వ్యక్తి ముందుకు వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వాళ్ళందరితో నేను ఉండాలనుకుంటున్నాను. అండ్ వాస్తవానికి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు మీరు తలుచుకుంటే అసలు ఈ ఊరిలో ఉండాల్సిన అవసరం లేదు. ఏ గచ్చిబౌలిలో పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ మీ ఊరికి దగ్గరలో ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంపెనీలో మీరు ఉద్యోగం చేసుకుంటూ నా ఊరి కోసం ఏదైనా చెయ్యాలి, నా ఊరికి దగ్గరగా ఉండాలన్న ఆలోచన అనేది చాలా చక్కగా అనిపిస్తుంది. అదే ఉద్దేశమా, ఊరి కోసమేనా? ఖచ్చితంగా మా ఊరి కోసమే అని అంట. ఎందుకంటే నేను ఎక్కడో గచ్చిబోల్లో ఇంకోటో మీరు అన్నట్టు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే ఈ పర్సన్కి ఉద్యోగం కావాలన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము హైదరాబాద్కి 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. కానీ ఈ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ, వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటూ ఆ ఉద్యోగం నేను ఉన్న కంపెనీలో రిఫరెన్స్ ఇస్తే అక్కడ అప్ అండ్ డౌన్ అనేది, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. సో దాని కారణంగా మా విలేజ్కి నేను ఖచ్చితంగా ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని, ఇంట్లో నీడున్న పర్సన్కి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు.
దానికోసమే ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ నియర్ బై విలేజ్లో నేను ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నాను. మేము మియాపూర్ నుంచి బయలుదేరాము మీ ఇంటర్వ్యూ కోసం, మీ ఊరికి రావడం కోసం. మియాపూర్ నుంచి ఇక్కడి వరకు బాగానే వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఒక కన్ఫ్యూజన్, మీ ఊరు ఎక్కడ? చింతల చెరువుకి ఒక బోర్డు కూడా లేదు, ఎందుకంటే ఆ ప్రధాన రహదారి ఏది ఉందో అక్కడి నుంచి లోపలికి రావాల్సిన అవసరం ఉంది. పోనీ ఆ ప్రధాన రహదారికి కూడా పెద్ద దూరం లేదు, కానీ చింతల చెరువు అని ఒక ఊరు బోర్డు కూడా లేకపోవటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏం చెప్తారన్న? మా ఊరు హైదరాబాద్కి 30 కిలోమీటర్ డిస్టెన్స్, అంటే గట్టిగా మాట్లాడితే ఒక 1 అవర్ పోతాం. సో ఈ కాన్సెప్ట్లో మా ఆలోచనలన్నీ అంటే ఉండే ప్రతి ఒక్క కుటుంబం ఆలోచనలు హైదరాబాద్ కల్చర్కి దగ్గరగా ఉన్నాయి. అంటే యాక్టివిటీ కావచ్చు, వీకెండ్ వైజ్ ఎంజాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి తిరిగి వచ్చి ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చామనే కావచ్చు, మూవీ కావచ్చు, ఇంకోటి ఆలోచనలు అన్నట్టు సిటీకి దగ్గరగా ఉన్నాయి. కానీ విలేజ్ డెవలప్మెంట్ వైజ్, బేసిక్ డెవలప్మెంట్ వైజ్గా ఒక్కదానికి కూడా అంతు పొంతనాలు లేకుండా మా విలేజ్ ఉంది. సో మీరు అన్నట్టుగా ఒక విలేజ్ బోర్డే కావచ్చు, స్ట్రీట్ లైటే కావచ్చు, ఒక అన్నోన్ వ్యక్తి అంటే ఒక మా రిలేటివ్ ఉన్నారు. ఎగ్జాంపుల్ మా రిలేటివ్ ఎక్కడో బస్ ఎక్కి వచ్చినప్పుడు కండక్టర్ బాబు చింతల చెరువు వచ్చింది లేవు అంటే తప్ప మా విలేజ్ అనేది అర్థం కాదు. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఏ టైంలోనే కావచ్చు. ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ మళ్ళీ విలేజ్కి రావాలంటే ఒక 4 ఎంట్రన్స్లు ఉంటాయి. 4 ద్వారాల నుంచి మనం మా విలేజ్కి రావచ్చు. ఆ ఎంట్రన్స్లో ఒక బోర్డు, ఒక నైట్ వస్తే ఒక 30 ఫీట్ల పోలు, ఎలక్ట్రికల్ బోర్డు ఇచ్చి అంటే విలేజ్ వచ్చింది అనే కాన్సెప్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అబ్జర్వ్ చేసేది ఏమంటే ఈ మనిషి వ్యక్తిగతంగా నడవడికి ఎట్లుండు, ఇప్పుడు నేను ఉన్నాను, నీ కట్అవుట్ ఎట్లుంది, డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లుంది, అంతవరకు అబ్జర్వ్ చేస్తాం. కానీ డెప్త్కి వెళ్ళి మనసు ఎట్లుందని మాత్రం ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు. సేమ్ ఒక విలేజ్కి ఒక అన్నోన్ పర్సన్ వస్తే విలేజ్ ఎట్లుంది, ఏముంది, ఎంత ఉంది, ఎంతవరకు మంచిగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది బ్యూటీగా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తారు. సో బేసిక్ నీడ్స్ అంటే విలేజ్కి వచ్చేటప్పుడు నేమ్ బోర్డు ఎంత మంచిగా ఉంది, లోపలికి రావాలి, రోడ్లు ఎంత మంచిగా, రోడ్డు పక్కల ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఏం చెట్లు పెట్టారు, ఆ పెట్టే చెట్టు కూడా ఇంపార్టెంటే. అది హ్యూమన్కి ఎఫెక్ట్ చేసే చెట్టు కాదు. సో చెట్లను కూడా అబ్జర్వ్ చేస్తారు. రేపటి నాడు బయటకు వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే నేను విలేజ్కి వెళ్ళినా చాలా మంచిగా అనిపించింది, రోడ్లు మంచిగా ఉన్నాయి, విలేజ్లో పర్సన్స్ మంచిగా ఉన్నారు, ఒక డిగ్నిఫైడ్గా ఉన్నాడు, ఒక ప్రొఫెషనల్గా ఉన్నారు, వాళ్ళు విలేజ్లో ఏం పని చేసుకోవడం నాకు తెలియదు, కానీ ఉండే వ్యక్తులు మాట్లాడే మాటలు మంచిగా ప్రొఫెషనల్గా పద్ధతిగా ఉన్నారు అని ఒక ఒపీనియన్ రావాలి, మంచి ఒపీనియన్ రావాలి మా విలేజ్ పైన. నాకు అది రావాలి, నాకు ఒక్కరికే కాదు, వచ్చే అన్నోన్ ప్రతి పర్సన్కి కూడా ఆ ఒపీనియన్ రావాలనే కాన్సెప్ట్. చింతల చెరువుకు వచ్చే ముందు నేను కొంత ఎంక్వైరీ చేసుకున్నాను. మీ చింతల చెరువు గ్రామ పరిధిలో పెద్ద పెద్ద వెంచర్లు, సుమారు 1-2 కోట్ల రూపాయల ఇది చేసే విల్లాలు ఉన్న వెంచర్లు కూడా ఉన్నాయని చెప్పి నేను విన్నాను. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉందని చెప్పి చాలామంది జనాలు చెప్తున్నమాట. అట్లాంటి సమస్యలు ఉన్నాయా? ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ సమస్యలు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఫంక్షన్ ఇంటికి వచ్చావు, ఒక ఫంక్షన్ ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల కూడా అంతా బాగుండాలి. అండ్ మీరు అంటున్న డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అండ్ మరియు సీసీ రోడ్డే కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు వచ్చారు, ఒక అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు మీ సంథింగ్ థెఫ్ట్ అయింది ఎవరో కావచ్చు, దాన్ని ఇమీడియట్గా మేము ఒక రెస్పాన్సిబిలిటీగా విలేజ్ తరఫు నుంచి చెప్పాలంటే ఒక సీసీ కెమెరా కావచ్చు. సో బేసిక్ నీడ్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి. డెప్త్గా వెళ్తే వీధి వెళ్తే చాలా ఉన్నాయి. ఇంటికి సమస్య కావచ్చు, ఇంటి ముందు సమస్య కావచ్చు, ఇంట్లో సమస్య కావచ్చు, వ్యక్తిగతంగా మనుషుల ఉండే నడవడిక కావచ్చు. ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక మంచి పాయింట్ని చెప్పారు. నేను ఒక యువకుడిగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడున్న యువతతో పాటు ఇక్కడ ప్రజలు, యువకులు బాగుండటం కోసం, చదువుకున్న పిల్లలు బాగుండటం కోసం వాళ్ళకి జాబ్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ నేను చేయబోతున్నాను. అవసరమైతే నేను సర్పంచ్ అయితే జాబ్ మేళా కూడా నిర్వహించేందుకు నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ అన్నది వాస్తవానికి. అవును. అంటే ఇప్పుడు మా విలేజ్ పర్సన్స్లో కూడా నేను ఇందాక అన్నట్టు ఆలోచన అంతా కూడా మంచిది ఆలోచన ఉంది, కల్చర్ కూడా మంచి కల్చర్ ఉంది. దానికి ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది లేదు. ప్రాపర్ గైడెన్స్ అంటే ఒక 10th క్లాస్ దాని తర్వాత కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఎవరికైనా సరే, ఒక మదర్కి పేరెంట్స్కి ఎట్లా కన్ఫ్యూజన్ ఉంటుందో 10th క్లాస్ పూర్తవగానే నేను ఎటు వెళ్ళాలనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ కానీ ఎటు వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వన్స్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నా పరిస్థితి ఏందని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టాలి అంటే 10th క్లాస్ తర్వాత నువ్వు ఇట్లా పద్ధతిగా వెళ్ళు, ఇన్ని వేస్ ఉంటాయి అంటే మల్టిపుల్ వేస్. సింపుల్గా కొంత బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ 10th క్లాస్ పాస్ అయినా ఐటీఐ అనో లేకపోతే ఇంటర్ అన్నవో అంతే. అందులో ఏం కోర్స్ తీసుకోవాలని ఎవరు చెప్పాడు, ఇంటర్వో ఐటీఐవో ఇంత సింపుల్గా చెప్తారు. అట్లా కాకుండా ఎన్ని ఉంటాయి 10th క్లాస్ తర్వాత ఆపర్చునిటీ ఎన్ని ఉంటాయి. నీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా బాగుంది, చలో ఇంకో ఫర్దర్కి వెళ్ళు. నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా బాగాలేదు, నీకు 10th క్లాస్ పైన ఇంత బేసిక్ జాబ్స్ ఉన్నాయి, దాంట్లో ప్రయత్నం చెయ్యి. అది 6 నెలల సంవత్సరం ఓపికతో ఉండు, నీ వంతు ప్రయత్నం కృషి చేయి. అది ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ తర్వాత కావచ్చు. డిగ్రీ తర్వాత ఇంకా ఏమైపోతుంది అంటే 10th క్లాస్ అనే వ్యక్తికి 15 ఇయర్స్ ఉంటాయి.
15 ఇయర్స్లో జాబ్ అనేది కష్టం, కొంచెం ముందుకెళ్ళాలి. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అనేది ఎన్ని రకాల ప్రయత్నం ఉంటే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకోవాలి. ఫస్ట్ గోల్ వచ్చేసి ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉద్యోగం అనేది తెచ్చుకోవాలి. అది ఏ రకంగా అంటే ఒక నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ అనేది నేను అనే వ్యక్తిని నేనేమనుకుంటానంటే నాకు ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఒక 3 days ప్రోగ్రామ్ చేయాలి. అది లైఫ్ పైన, కెరీర్ పైన, ఇంట్లో బేసిక్ నీడ్ పైన, రెస్పాన్సిబిలిటీ పైన ఒక ఎవ్రీ ఎంతమంది అయితే అటెండ్ అవుతారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రోగ్రామ్ పెట్టడం అనేది బాధ్యత. పెట్టినామనుకో అట్లీస్ట్ అందులో 100 మందిలో అట్లీస్ట్ ఒక 10 మంది అర్థం చేసుకున్నా చాలు. అట్లనే జాబ్ మేళా కూడా అంటే నాకు తెలిసిన బేసిక్ కంపెనీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జాబ్ మేళా కూడా ఎవ్రీ ఇయర్ ఆ 3 daysలో ఒక రోజు ఖచ్చితంగా జాబ్ మేళా వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో అర్హత ఉన్న వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఖచ్చితంగా యువత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకునే విధంగా నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా జాబ్ మేళలో, అది ప్రైవేట్ కంపెనీ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, ఇంకో కంపెనీ, నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకొకటి చాలా ఆశ్చర్యానికి గురి చేసింది మీతో మాట్లాడిన తర్వాత, మీరు సర్పంచ్ అవుతారో లేదో నాకు తెలియదు కానీ మీ ఆలోచన మాత్రం చాలా గొప్పగా ఉంది. మీరు సర్పంచ్ అయితే ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల పేరిట నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తాను అని చెప్పి ఒక పాయింట్ నోట్ చేసుకున్నారు. అది నేను చెప్పడం కాదు, మీరు చెప్తేనే బాగుంటుంది. నమ్మొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒకవేళ పదవిలో ఉంటే మా విలేజ్లో చింతల్చెరులో పుట్టబోయే ప్రతి ఆడపిల్లకి నా వంతు సాయంగా ఒక అన్నగా, ఒక బాధ్యునిగా, ఒక విలేజ్ ప్రెసిడెంట్గా కావచ్చు, కెప్టెన్గా కావచ్చు, నా విలేజ్లో ఉండే పుట్టబోయే ప్రతి ఆడపిల్ల నా ఇంటి మహాలక్ష్మిగా అనుకొని ఖచ్చితంగా 5 సంవత్సరాలు పుట్టే ప్రతి ఆడపిల్లకి ఒక 5,000 రూపాయలుగా నా వంతు సహాయంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి హెల్త్ వైజ్ కావచ్చు, కెరీర్ వైజ్ కావచ్చు 200% మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా నా ఇంటి వంతుగా పుట్టగానే నాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఇంటికి వెళ్ళి ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నా మీద ఉంటుంది. నేను తీసుకుంటా, నేను ఇస్తాను కూడా. చాలామంది ఇప్పటివరకు మీ గ్రామంలో పాలకులుగా పాలించి ఉన్నారు. ఇప్పటి రోజున వాళ్ళు అనుకోవచ్చు, ఒక యువకుడు బయటకు వచ్చి ఇంత యాక్టివ్గా పోటీ చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, వాడికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి, జనాల్లోకి అదే తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కడే చెప్తానండి. నేను 2009లో నా 10th క్లాస్ కంప్లీట్ అయినప్పుడు నా ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు. ఓకే, నేను పక్కన వాళ్ళ గురించి నేను ఏంది అని చెప్పాను, నా గురించి చెప్పుకుంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అర్హత, వాళ్ళ స్థాయి అనుకుంటాను. నేను ఏంటంటే వాళ్ళ నెగిటివిటీ ఎప్పుడు చెప్పాను. నేను ఏం చేయాలనుకుంటున్నానో చెప్తా. ఇంతకుముందు పాలించిన పాలకుల పరిస్థితి నేను అంటలేను. మా విలేజ్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది కాబట్టి దానిపైన నేను పోరాడాలనుకుంటున్నాను. అంతేగాని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అంటే నా 10th క్లాస్ పూర్తయ్యేప్పటికి 2009లో నా ఏజ్ 15 సంవత్సరాలు. ఇవాళ నా ఏజ్ 32 సంవత్సరాలు. నా 32 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి ఈ 15 సంవత్సరాల గ్యాప్లో నేను నా 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి ఒక 50 కుటుంబాలు బాగుండాలి, దాంట్లో కుటుంబాలలో వాళ్ళ వ్యక్తులు అంటే వాళ్ళ పుట్టిన అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది అండ్ రెస్పాన్సిబిలిటీ అప్పయిన వ్యక్తిని నాకు ఇంతకన్నా ఎక్స్పీరియన్స్ ఏం కావాలి? ఒక 50 కుటుంబాలు బాగుండాలని ఎవరు కోరుకుంటారు? ఒక పాలకులు కోరుకోవాలి. నేను ఎందుకు కోరుకోవాలి? నా ఉద్యోగం బాగుంది, నేను బాగున్నా, నా జీతం బాగుంది, నా కంపెనీ బాగుంది, సరిపోతుంది కదా. నాకు ఇంకో కుటుంబం గురించి నాకెందుకు, ఇంకో వ్యక్తి గురించి నాకెందుకు? నా గేట్ కార్డ్ వచ్చి అడిగినాడు అనుకో, నాకు సంబంధం లేదు భయ్, నాకు ఆడ నీ అర్హత లేదు, నీ ఎడ్యుకేషన్ లేదు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు సంబంధం లేదు అని చెప్పి సింపుల్గా తప్పించుకోవచ్చు కదా. నేను ఎందుకు తీసుకుంటున్నా? నా విలేజ్ పర్సన్ బాగుంటే నేను బాగుంటా, నా విలేజ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది, మా చింతల్చెరు బాగుంటే నేను బాగుంటా, మా చింతల్చెరులో వ్యక్తులు బాగుంటే నేను బాగుంటా, మా చింతల్చెరులో డెవలప్ అయితే నేను అయినట్టే. నేను బయటకు వెళ్ళినప్పుడు ఏ విలేజ్ నుంచి నువ్వు అంటే మీ కంపెనీ ఎక్కడ ఉందంటే మా విలేజ్ పక్కన ఇట్లా సో ప్లేస్లో ఉందని చెప్తా. ఎక్కడి నుంచి వచ్చావంటే చింతల్చెరు చెప్తే ఓకే. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళాలి? యాజ్ అ డిస్ట్రిక్ట్ వైజ్ మా విలేజ్కి గ్రీనరీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో దట్ ప్రతి యువకునికి, ప్రతి పేరెంట్కి, ప్రతి పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. మా విలేజ్ డిస్ట్రిక్ట్ వైజ్లో గ్రీనరీ వైజ్ సర్టిఫికేట్ పొందిన విలేజ్ అంటే వేరే వ్యక్తులు కూడా గుర్తుపడతారు. అప్పుడు ఆ సిచ్యువేషన్లో నేనన్న వ్యక్తిని కాదు, ఎవరున్నా విలేజ్ పర్సన్ ఎవరున్నా కూడా మన విలేజ్ని పొగుడుతుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి. సో ఆ ఫీలింగ్లో ఉండాలి. అరే మా విలేజ్ నుంచి నేను వచ్చినందుకు గర్వపడుతున్నా, మా విలేజ్లో నేను పుట్టినందుకు గర్వపడుతున్నా అనే ఫీలింగ్ ఉండేది. ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయో, ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత డబ్బు ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, అందరు జనాలు డబ్బులు తీసుకోకపోయినా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎదుట వ్యక్తులు, మీ మీద పోటీ చేసే వ్యక్తులు కావచ్చు, కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు రేపు బరిలో ఉండొచ్చు. ఎట్లా తట్టుకోబోతూ ఉన్నారు ఇదంతా? పైసల పరంగా అంటే ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కానీ లేకుండా ఉన్నట్టు చెప్తే అరే వాళ్ళ పైసలు ఉన్నాడు, ఏమని చేయగలుగుతాడేమో మభ్యపోవడానికి అవకాశం ఉంది. నేనేమంటున్నానంటే మా చింతల్చెరులో నేను ఇందాక అన్నట్టు
హైదరాబాద్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. సో ఆలోచన కూడా చాలా విఘ్నులు. ఎట్లా అంటే మనకి కావాల్సింది వాళ్ళకి ఈజీగా పసిగట్టగలరు, మనకు కావాల్సింది కూడా ఏంది అని చేసుకోగలరు. సో పైసల పరంగా మభ్యపెట్టాలని వాళ్ళు చూస్తే ఖచ్చితంగా తీసుకొని మీకు కావాల్సింది, మీకు డెవలప్మెంట్ వైజ్ కావచ్చు, ఒక కెరీర్ వైజ్ కావచ్చు, ఒక ఫ్యూచర్ వైజ్ కావచ్చు, ఒక పెద్దలకి చిన్న వాళ్ళకి అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే పర్సను, మన విలేజ్కి మంచి గురించి ఆలోచించే పర్సన్ అని చూసిన వ్యక్తికి ఖచ్చితంగా ఓటేస్తారు. అది ఖచ్చితంగా నాకు వేస్తారని నమ్మకం గట్టిగా ఉంది. ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీ ఉమెన్ వచ్చింది. మీ ఇంట్లో నుంచి ఎట్లా మీ భార్యను బరిలోకి దింపాల్సిన పరిస్థితులు, ఇంట్లో అంతా ఒప్పుకున్నారా? ఇంట్లో ఏమి ఇబ్బంది లేదా? ఆల్వేస్ ఉమెన్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ అని ఇందాక అన్నట్టు, ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా ఉమెన్ని బయటకి రాజకీయంలో పరిచయం లేని వ్యక్తికి దించాలని అనుకోరు. కానీ అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ అట్లా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దింపాలని అనుకుంటాం, ముందుకు తీసుకురానుకుంటాం. మరీ ముఖ్యంగా మా వైఫ్, నా భార్య మమతాశ్రీ, తను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుంది. సో ఆమె కాన్సెప్ట్ ఎట్లా అంటే మనకు అయినంత వరకు కష్టపడదాం, అయినంత వరకు ఎవరికి అవసరం ఉందో ఆ వాళ్ళకి మనకు ఉన్న స్థాయిలో ఉన్నట్టుగా హెల్ప్ చేద్దాం, మనం సాయం చేస్తే పక్కన కూడా తెలియవద్దు అనే కాన్సెప్ట్ ఆమెకి. ప్రతి ఒక్కరు రాళ్ళేస్తారు కానీ కొంతమందికి మాత్రమే ఫలాలు అంతాయి. ఆ ఫలాలు అందే వ్యక్తులకి అందిద్దాం. రాళ్ళు అనేది తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకొని మనం దాన్ని ఒక పేర్చుకుంటూ ఒక కన్స్ట్రక్షన్గా రూపంలో మనం విలేజ్ కన్స్ట్రక్షన్ చేద్దామని ఆలోచన. రైట్, ఆల్ ది బెస్ట్ అన్న. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని సర్పంచ్గా చూడాలని చెప్పి News16 కోరుకుంటూ ఉంది. మీరు కూడా ఒక యువ నాయకుడిగా ఇప్పుడు ఏవైతే మీరు అనుకుంటూ ఉన్నారో ఆ పాయింట్స్ కానివ్వండి, మీ ప్రజల కోసం ఏవైతే చేయాలనుకుంటున్నారో, మీరు గెలిచిన తర్వాత ఆ హామీలను మర్చిపోకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి News16 కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, News16, చింతల చెరువు గ్రామం నుంచి.